హే గాయ్స్, వెల్కమ్ టు అర్చన. ఈరోజు మేము ఒక గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తున్నాము, ఇంకా చరిత్ మ్యాచ్ చూడడానికి కూడా వెళ్తున్నాము. సో వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇప్పుడు క్రిస్మస్ డెకరేషన్ గిఫ్ట్ దగ్గర ఇంకా బయట కూడా చేస్తారు. ఇంకా లిస్ట్ కూడా ఉంది. ట్రీస్ కూడా బాగా పెరిగిపోతున్నాయి, కట్ చేయడం కూడా లేదు. ఇప్పుడు మేము ఫస్ట్ చరిత్ దగ్గరికి వెళ్ళి చరిత్ పికప్ చేసుకున్నాం. దాని తర్వాత క్యారెఫోర్డ్కి వెళ్ళి మా ఫ్రెండ్స్కి గిఫ్ట్లు కొన్నాం. ఇప్పుడు మనం పికప్ చేసుకున్నాం అనుకో చరిత్ని. చరిత్ at goal. చరిత్ మా నాన్న కార్తో వస్తాడనమాట. మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. నడుచుకుంటూ వెళ్తే బెటర్ అని అనుకున్నాము, కానీ చదువులో నేనైతే తిరుగుతుంది. ఇంత చదువులో అయితే అమ్మ అయితే తిరిగేస్తుంది. అమ్మ తిరిగేసాయి నాకేం అవసరం లేదు. లేదు నాయన, చాలా టఫ్ ఉంది అసలు. ఇంత కోల్డ్ వెదర్లో -2 ఉంది తెలుసా ఇప్పుడు టెంపరేచర్. అయితే ఇప్పుడు ఏమి షాప్లు లేవు, ఓన్లీ గిఫ్ట్లే. ఓన్లీ గిఫ్ట్ కొనుక్కొని వచ్చేస్తాను ఇంటికి. కుకింగ్ కూడా చేసుకోవాలి బాబోయ్. ఇక్కడ అనమాట, ఇక్కడ అంతా టాయ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవచ్చు, ఓన్లీ మనీ చూస్తారు. ఇప్పుడు క్యాట్వాక్ వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు మేము టాయ్స్కి వెళ్తున్నాం. ఓకే, టాయ్స్కి వెళ్ళి చూస్తాం అనమాట. ఓకే, ఏమైనా టాయ్స్ అవంతా ఇలా చూసి అది బాగుందో ఇది బాగుందో చూద్దాం. ఓకే, లేదు బాగుంది నాన్న. మైండ్ క్రాఫ్ట్ అంట. ఎవరికి ఎందుకు ఇట్లాంటివి ఇవ్వకూడదు. నానా టాయ్స్ కాదు నాన్న, పెన్ను బుక్స్ అలాంటివి అయితే బాగుంటుంది. వాళ్ళే చెప్తారు, మరి గేమ్ అయితే సరిపోతుంది. వావ్, మోటార్ సైకిల్ అనమాట. ఇదంతా ఇప్పుడు కిడ్ సెక్షన్ అనమాట. ఇక్కడ మన ఓవర్ సైడ్ కూడా అది చూసా ప్రైజ్. ఓకే, నాన్న చెక్ చూస్ చేద్దాం. ఏంటి నాన్న అది? అంతా బుక్స్, చిన్న చిన్న ఫ్రెంచ్ బుక్స్. ఇక్కడంతా బుక్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అక్కడ లాస్ట్ వరకు బుక్స్ అనమాట. ఓకే, సో చరిత్ పవన్ కూడా వచ్చారు. మమ్మల్ని వాళ్ళు వెజిటబుల్స్ దగ్గర ఉన్నారంట. మేము వెళ్ళి వాళ్ళని పిక్ చేస్తాము. చరిత్ ఏంటి చరిత్ ఇలా కూర్చున్నా? చాలా టైర్డ్ అయిపోయా. ఇటు చూడు ఒకసారి ఇటు చూడవా. చాలా టైర్డ్ అయిపోయా, అందుకోసమే ఇక్కడికి వచ్చిన.
మేము వచ్చే లోపల ఇక్కడ వీళ్ళు టీవీ చూస్తూ కూర్చున్నారు. అండ్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద గిఫ్ట్స్. ఖుషి వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్స్తో పాటు ఖుషి వాళ్ళు కూడా కొన్ని గిఫ్ట్స్ తెచ్చుకున్నారు. సో వాళ్ళకి సుషి అంటే చాలా ఇష్టం, సుషి కూడా తెచ్చుకున్నారు. మేము కూడా ఇంకా బ్రంచ్ చేస్తున్నాం అన్నమాట. బ్రంచ్ చేసి కాసేపు ఖుషి వాళ్ళతో కూర్చొని ఆడుకుంటాం. దిస్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Sushi. ఇదిగో ఇది నెక్స్ట్ స్మాల్ సన్ చేస్తున్నాను. కాదు